హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లొకేషన్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ వీడియో వచ్చేసి మనకి బైనాన్స్ నెట్వర్క్ గురించి అయితే వీడియో అయితే చేశాను. సో ఇంకెవరన్నా సరే ఈ బైనాన్స్ నెట్వర్క్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం జాయిన్ అవ్వండి. చాలా మంచి ప్రాజెక్టు. సో బైనాన్స్ యొక్క ఓన్ ప్రాజెక్ట్ అనమాట. ఓన్లోనే మనకి టాప్ ఎక్స్చేంజ్లో ఒక ఎక్స్చేంజ్, టాప్ కాయిన్స్లో ఒక కాయిన్. సో ఇది సెకండ్ ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చింది. చాలా చాలా మంచి ప్రాజెక్టు. మళ్ళీ చూస్తున్నా, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. మీకు పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోలో చూడండి. దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, దీంట్లో నుంచి కాయిన్స్ మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది ప్రతిదీ మనం ఇందులో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? కొత్త వాళ్ళు ఏమైనా సరే మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో సాతోషి యాప్లో మనం CTO టోకెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలనే ప్రాసెస్ని పూర్తిగా అయితే చూద్దాము. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఈ టోకెన్స్ మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ముందు మన టెలిగ్రామ్ ఛానల్లోకి రండి. మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చిన తర్వాత ఇంకెవరైనా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కాంబోస్ కానీ, లేదంటే మనకి సంబంధించిన యూట్యూబ్ సీక్రెట్ కోర్స్ కానీ, మేజర్ స్టార్స్కి సంబంధించినవి కానీ, లేదంటే ట్యాప్స్ యాప్కి సంబంధించినవి కానీ, మెమీఫైకి సంబంధించినవి కానీ, ఓకేనా? ఇట్లా ప్రతి మైనింగ్కి సంబంధించిన కాంబోస్, అలాగే యూట్యూబ్ సీక్రెట్ కోర్సు, బ్లూ మైనింగ్ కావచ్చు, లేదంటే మేజర్ స్టార్స్ కావచ్చు, ఇట్లాగా ప్రతిదీ అన్నిటికి సంబంధించి మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. మస్ట్ అండ్ షుడ్గా ప్రతిదీ మనకి ఇందులో పిన్ టు పిన్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు మన ఛానల్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి రైట్ సైడ్న మనకి 3 గీతలు ఉంటాయి. అక్కడ సెర్చ్, దాని మీద నొక్కితే మనకి సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఆ సెర్చ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకి CTO కాంట్రాక్ట్ అని అయితే టైప్ చేయండి. CTO కాంట్రాక్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి కనబడుతుంది అనమాట. ఓకేనా? నేను నిన్న దీన్ని ప్రొవైడ్ చేశాను, దీంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మీరు ఏంటంటే ఈ టోకెన్ వాలెట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. టోకెన్ వాలెట్లో యాడ్ చేసుకోవడానికి మనకు ఒక అడ్రస్ కావాలి. దాన్ని స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అంటారు. సో లేదంటే షార్ట్ కట్లో కాంట్రాక్ట్ అడ్రస్ అంటారు. ఓకేనా? సో ఈ అడ్రస్ మనం కాపీ చేసుకోవాలన్నమాట. ఈ అడ్రస్ని కాపీ చేసుకొని మనం మెటామాస్క్ వాలెట్లో కానీ, లేదంటే మీరు ఏ వాలెట్ ఉపయోగించుకుంటే ఆ వాలెట్లో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. CTO టోకెన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి వాలెట్లోకి. ఆ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఫస్ట్ మీరు ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు మెటామాస్క్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. చూడండి, మెటామాస్క్ బ్రౌజర్ అయితే పని చేయట్లేదు. మనకు మెటామాస్క్ బ్రౌజర్తో పని ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే, మెటామాస్క్ ఒకవేళ మీకు పని చేస్తే ఇక్కడ మీరు ఇందాక మీరు స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ మీరు కాపీ చేసుకున్నారు కదా, దాన్ని ఇక్కడ మనకి ఇంపోర్టెడ్ టోకెన్ మీరు ఇక్కడ వచ్చేసి మనకి కోర్ బ్లాక్ చైన్ని సెలెక్ట్ చేసుకోండి. కోర్ బ్లాక్ చైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంపోర్టెడ్. సో మీకు ఇందులో పూర్తిగా చేసి చూపించడానికి అలవట్లేదు. ఒకవేళ మీకు మెటామాస్క్ సంబంధించిన ఎవరైనా మెటామాస్క్ వాలెట్ ఇచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం మెటామాస్క్ సంబంధించిన పాస్వర్డ్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు దాన్ని వేరే వాలెట్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? మీ కోర్ వాలెట్ దేంట్లోకి అయితే సపోర్ట్ చేస్తుందో దాంట్లోకి మీరు మెటామాస్క్ వాలెట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఆ ఫెసిలిటీ అయితే ఉంది. ఎవరి దగ్గర అయితే మీకు 12 words పాస్వర్డ్ ఉంటుందో, అంటే పాస్ పేజ్ అంటారు దాన్ని, ఆ పాస్ పేజ్ ఉన్నోళ్ళు వేరే వాలెట్లోకి మీ మెటామాస్క్ వాలెట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాబ్లం ఏమీ లేదు, ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? సో దాంట్లో మీకు కోర్ నెట్వర్క్ అనేది సపోర్ట్ చేయాలన్నమాట. కోర్ నెట్వర్క్ దేంట్లో సపోర్ట్ చేస్తుంది అంటే OKX వాలెట్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మనకి బైబిట్ వాలెట్లో కూడా సపోర్ట్ చేస్తుంది. బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తే అందులో వాలెట్ ఉంటుంది, దాంట్లో కూడా మనకి కోర్ సపోర్ట్ చేస్తుంది అనమాట, కోర్ నెట్వర్క్ అనేది. సో మీరు బైబిట్లోకి కానీ, లేదంటే OKX వాలెట్లోకి కానీ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో బైనాన్స్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ బైనాన్స్లో మనకి ఏంటంటే కోర్ నెట్వర్క్ సపోర్ట్ చేయదు అనమాట, అందులో కోర్ లేదు. ఓకేనా? సో అందుకని మీరు బైబిట్లోకి కానీ, లేదంటే OKX వాలెట్లోకి కానీ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెబుతాను. మీ దగ్గర మెటామాస్క్ వాలెట్ 12 words పాస్ పేజ్ ఉంటే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ మీరు వచ్చేసి OKX వాలెట్ని అయితే ఓపెన్ చేయండి. సో OKX వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇలాగా చుక్కలుగా ఉంటాయి, 6 ఉంటాయి. సో వీటి మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాలెట్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంది, లేదంటే కింద యాడ్ అకౌంట్ అని ఉంది. సో యాడ్ వాలెట్ అని ఉంది. ఈ యాడ్ వాలెట్ మీద క్లిక్ చేయండి. యాడ్ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా, ఇంపోర్ట్ వాలెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీరు ఏ వాలెట్ని అయినా సరే దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అది 12 words పాస్వర్డ్ అయినా, 18 words పాస్వర్డ్ అయినా, 24 words పాస్వర్డ్ అయినా, దాన్ని పాస్వర్డ్ అంటారు, లేదంటే ప్రైవేట్ కీ అంటారు, పాస్ఫేజ్ అంటారు. ఓకేనా. సో మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే అని కొట్టండి. ఓకే అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఇట్లా స్పేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ పేస్ట్ చేయండి దాన్ని. అక్కడ పేస్ట్ చేస్తే మీకు కన్ఫర్మ్ అని కింద అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద కన్ఫర్మ్ చేసేయండి. మీకు వాలెట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లాగా వాలెట్ ఇంపోర్ట్ అవుతుంది. నేను ఇంపోర్ట్ అయితే చేశాను. వాలెట్ ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళండి. మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్మార్ట్ కాంటాక్ట్ అడ్రస్ని కాపీ చేసుకోండి. ఈ స్మార్ట్ కాంటాక్ట్ అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ కింద మేనేజ్ క్రిప్టో అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసాక ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కస్టమ్స్ క్రిప్టో అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసాక ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత బిట్ కాయిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇది మన నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. CORE కోర్ అని టైప్ చేయండి. కోర్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి CTO టోకెన్ అనేది కోర్ నెట్వర్క్ మీద బిల్డ్ అయింది కాబట్టి మనకి కోర్ నెట్వర్క్ అనేది ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేయాలి వాలెట్. ఓకేనా. సో అందుకనే నేను చెప్పింది కోర్ నెట్వర్క్ సపోర్ట్ చేసే దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకోమని చెప్పిన. ఓకేనా. సో మీరు OKX అంటే OKXలోకి చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం, మీకు ఏది అనుకూలంగా ఉంటే దాంట్లోకి మీరు మీ వాలెట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా. ఒకవేళ మీరు డైరెక్ట్గా OKX వాలెట్ ఇచ్చుంటే డైరెక్ట్గా మీరు ఇలా చేసేసుకోండి. సో తర్వాత స్మార్ట్ కాంటాక్ట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సింబల్ అని ఉంది కదా, ఈ సింబల్ మీద ప్రెస్ చేయండి ఇలాగా. సో ఇక్కడ సింబల్ అని ఉంది కదా, ఈ సింబల్ మీద ప్రెస్ చేయండి. ఇట్లాగా మనకి ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట, సింబల్ వచ్చేసిద్ది. కింద కన్ఫర్మ్ బటన్ ఉంది కదా, ఈ కన్ఫర్మ్ బటన్ మీద కన్ఫర్మ్ చేసేయండి. ఓకేనా. ఇట్లా మనం టోకెన్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఇట్లాగైతే కనబడుతుంది, టోకెన్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి. మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత క్లైమ్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ ఈ క్లైమ్ లింక్ అని ఉన్న దాన్ని, ఈ లింక్ని కాపీ చేసుకోండి మీరు. ఓకేనా. ఇట్లా పట్టుకొని ఉంటే ఫస్ట్ సెలెక్ట్ అవుతుంది, తర్వాత లింక్ ఇట్లాగ వస్తుంది, కాపీ అని లింక్ ఉంటుంది. కాపీ లింక్ చేసుకొని మీరు OKX వాలెట్ ఓపెన్ చేయండి. OKX వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత కింద ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ ఉంటుంది, బ్రౌజర్ డిస్కవరీ అనే ఆప్షన్ ఉంటుంది. డిస్కవరీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత కింద ఇక్కడ సెర్చ్ డి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. అది మీరు లింక్ కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత మీరు దీని మీద కానీ దేని మీద ఒక దాని మీద మీరు క్లిక్ చేయండి. దేని మీద క్లిక్ చేసినా ఒకటే. ఓకేనా. కింద దాని మీద క్లిక్ చేయండి. సెర్చ్ ఫర్ ఎయిర్ డ్రాప్ కోర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఓకే చేయండి. అలాగా ఓపెన్ అవుతుంది అనమాట మనకి. సో ఈ విధంగా బ్రౌజింగ్ అవుతుంది. ఈ విధంగా బ్రౌజింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఎయిర్ డ్రాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనెక్ట్ వాలెట్ అని ఉంది. ఇక్కడ ఈ కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. సో కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వాలెట్ కన్ఫర్మేషన్ అవుతుంది. తర్వాత కోర్ నెట్వర్క్ని స్విచ్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేసేయండి. తర్వాత క్లిక్ టు క్లైమ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు హ్యూమనా కాదా, మీరు మనిషే కాదా అని అడుగుతుంది. దానికి సంబంధించిన ఇమేజెస్ అంటే ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, ఈ వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అది వెరిఫై చేసుకొని ఓపెన్ అవుతుంది మనకి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పడుతుంది. తర్వాత గెట్ CTO అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. గెట్ CTO మీద క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకొని మనకి ఇలా ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ మీరు ఖచ్చితంగా మీ వాలెట్లో కోర్ అయితే ఉండాలి, 0.1 కోర్ ఉండాలి. 0.1 కోర్ మనకి గ్యాస్ ఫీజ్ కింద తీసుకొని మనకి టోకెన్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి వస్తుంది. ఓకేనా. మీకు ఈ 0.1 కోర్ లేకపోతే మీరు ఎక్స్చేంజ్లో కొనుక్కొని మీ వాలెట్లోకి సెండ్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర వాలెట్లో
యూఎస్డిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూఎస్డిటీని స్వాప్ చేసుకోండి కోర్లోకి. సో ఈ విధంగా మీరు కోర్ని అయితే ఉంచుకొని ఖచ్చితంగా 0.1 అయితే ఉండాలి మీకు క్లెయిమ్ చేసుకోవడానికి. సో అలా ఉన్న తర్వాత కింద మనకి క్లెయిమ్ బటన్ కిందకి మనకి ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ఉంది కదా, ఈ కన్ఫర్మ్ బటన్ మీద కన్ఫర్మ్ చేసేయండి. తర్వాత మీ పాస్వర్డ్ అవుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, అయిపోతుంది సింపుల్గా. మెటామాస్క్ బ్రౌజర్ మీకు పనిచేస్తే ఖచ్చితంగా మెటామాస్క్లో చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, చేసేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి OAX టోకెన్స్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. OAX యూజర్కి గుడ్ న్యూస్ అని చెప్పేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. సో మీరు మళ్ళీ చూద్దాం, మన టెలిగ్రామ్ ఛానల్లో మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిదీ మనకి పిన్ టు పిన్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఓకేనా. సో OAX సంబంధించిన టోకెన్స్ అయితే మనకి OAX యాప్లో కనబడుతుంది. మీ యాప్లో కనపడకపోతే ఒకసారి మీ యాప్ను అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే ఈ విధంగా అయితే మనకి కనబడతాయి, ఓకేనా. మీ టోకెన్స్ మనకి సాతోషి యాప్లో మీరు ఎన్ని టోకెన్స్ అయితే మీరు క్లెయిమ్ చేసుకున్నారో సేమ్ అన్ని టోకెన్స్ మనకి OAX యాప్లో కూడా కనబడుతుంది. ఒకసారి చూసుకోండి అందరూ. వచ్చేసి అక్టోబర్ 10వ తారీఖు నుండి 15వ తారీఖు లోపల మనకి ఈ OAX టోకెన్స్ కూడా లిస్టింగ్ అనేది ఉంటుంది, ఓకేనా. అప్పుడు మనం ఎక్స్చేంజ్లోకి వీటిని పంపించుకొని అమ్మేసుకోవచ్చు. అప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఈ విధంగానే వీడియో చేస్తాను. సో మీరు ఈ అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. చిన్న చిన్న అప్డేట్లు ఏమైనా ఉన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లోనే నేను పెట్టడం జరుగుతుంది కాబట్టి సో ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా. ప్రతిదీ వీడియో చేయాలంటే కష్టం, చిన్న చిన్నవి కూడా. సో అందుకని మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక లైక్ ఇవ్వండి, నాకు కొంచెం చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది, ఓకేనా.